భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. అంటే నేను దేవుడిని కాదనే కదా ఇక్కడ తండ్రి లేక దేవుడు నాకంటే గొప్పవాడు, సమస్తాన్ని తనతో సమాధానపరచుకోవాలని విశ్వాసమునకు కర్త. కాబట్టి మనం ఎవరైనా సరే ఆ యేసుక్రీస్తు దేవుని యందు ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సకల ఆశీర్వాదములకు కారణభూతులైనటువంటి తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. అలాగనే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా శుభములు, వందనాలు. ఈ దినము లేఖలాను వచ్చి ఒక అంశాన్ని ధ్యానిద్దాం. మరి సృష్టికర్త ఎవరు? అసలు సృష్టికర్త అంటే మరి ఎవరిని అనొచ్చు అనే విషయాలన్నింటినీ కూడా మనము చూద్దాం. సృష్టికర్త ఒక్కరా లేకపోతే ముగ్గురా అనేది లేఖనాల నుంచి స్పష్టంగా చూద్దాము. మొట్టమొదటి నుంచి చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అంటే దేవుడే ఆదియందు భూమి ఆకాశములను సృజించినట్టుగా ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 6వ వచనం. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా. అంటే దేవుడే తండ్రి అని మనకు తెలుసు కాబట్టి మనల్ని సృష్టించింది పుట్టించింది దేవుడే అన్న సంగతి మనకు ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగనే 32వ అధ్యాయము 39, ద్వితీయోపదేశ కాండం 32:39. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపింపగలవాడు ఎవడునూ లేడు అంటున్నాడు. కాబట్టి ఇవి ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి మాటలు. ఈ మాటలను మార్చడానికి ఎవ్వరి వల్ల కాదండి. దేవుడు మొట్టమొదట మోషే ద్వారా రాయించినటువంటి మాటలు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు, బ్రతికించేవాడిని స్వస్థపరిచేవాడిని చంపేవాడిని నేనే అంటున్నాడు. కాబట్టి దేవుడు ఒక్కడే ఇవన్నీ చేయగలగడు, కానీ ఈ అధికారము ఈ శక్తి మరి ఎవ్వరికీ లేదండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 15వ వచనం. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడును, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలు సృష్టికర్తయగు నేనే మీకు రాజును, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును అంటున్నాడు. అంటే దేవుడు తనంతట తానే రాజు అండి. అంటే సర్వాధికారము కలిగినటువంటి వాడు దేవుడు. ఆయన మనుషులలో ఎవరినైనా సరే రాజుగా నియమించి ఆయన అధికారాన్ని ఇస్తాడు. అలాగే యేసుక్రీస్తు వారికి కూడా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత, లేకుంటే ఈ లోకంలోకి రాకముందే, జగత్తు పునాది వేయబడక ముందే ఆయనను రాజుగా అభిషేకించి రాజుగా నియమించినట్టుగా లేఖనాలన్నీ ఉన్నాయి. అది దేవుడిచ్చినటువంటి అధికారమే యేసుక్రీస్తు వారికి. కానీ తనంతట తానుగా యేసుక్రీస్తు వారికి మరి ఏ అధికారం లేదని చెప్పి యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తాడు. యేసుక్రీస్తు మాటలు అబద్ధం కాదు కదండి. ఎందుకంటే ఆయన నోట ఏ అబద్ధం ఉండదు. ఎందుకంటే సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. అంటే ఈయన సర్వాధికారి కాదు అని ఆయన మాటల్లోనే మనకు అర్థమవుతుంది. కాబట్టి 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 24లో ఇలా అంటున్నాడు. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేను ఒకడనే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను అని చెప్పి ధర్మశాస్త్రంలో చెప్పిన మాటలండి. ఈ మాటలు ఎప్పుడు కూడా తప్పు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా తనను గురించి తాను చెప్పేటప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి ధర్మశాస్త్రంలోనూ కీర్తనలోనూ ప్రవక్తల గ్రంథాల్లోనూ నా గురించి రాయబడినవన్నీ నెరవేరినవని
మీ ఇనికిడిలో నేను చెప్తున్నానని చెప్పి ఆ రోజున అంటాడు. అంటే ఖచ్చితంగా అవి సత్యం అన్నమాట. యేసుక్రీస్తు వారి గురించి కూడా ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో, మరి కీర్తనలో రాయబడ్డాయి. అలాగే మనం కూడా ఇప్పుడు ఈ 3 విషయాలను మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రంలో చూసాము, ప్రవక్తల గ్రంథాలు చూసాము, అలాగనే కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాం. కీర్తన 103వ చరణం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, ఆయనే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము, మనము దేవుని వారము అని చెప్పి స్పష్టంగా కీర్తనల్లో, ప్రవక్త గ్రంథాల్లో, ధర్మశాస్త్రంలో చెప్పబడ్డాయండి. వీటికంటే ఇంకా మించినవి లేవండి. కాబట్టి ఇవన్నీ కూడా సత్యం. ఈ సత్యమందు ఒకసారి విశ్వసించిన తర్వాత మరొక విశ్వాసం ఉండదండి. ఇంకా మలాకి గారు కూడా ఒక మాట చెప్తున్నాడు, అది కూడా చూద్దాం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, మనందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా, ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా అని చక్కగా మలాకి గారు తెలియజేశాడు. ఇంకా ఏబు గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, చూద్దాము. ఏబు గ్రంథం 31:15 వచనం. గర్భమున నన్ను పుట్టించినవాడు, గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టించలేదా, గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే కదా, గర్భములో మమ్ము నిర్మించినవాడు ఒక్కడే కదా, వారిని నన్ను అందరినీ ఒక్కడే కదా అని ఇక్కడ ఏబు గారి ద్వారా ఈ లేఖనం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవి ధర్మశాస్త్రంలో పాత నిబంధనలు చెప్పబడ్డ మాటలు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు కానీ అపోస్తులు కానీ చెప్పిన మాటలు కూడా కొన్ని రుజువులు చూద్దాము. మత్తయి గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. అంటే తండ్రి అంటే దేవుడు అన్న సంగతి మనకు తెలుసు కదండి. కాబట్టి భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు, ఆయన పరలోకమందున్నాడు, ఆయన ఎప్పుడు భూమి మీదకి రాలేదండి. ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వచనంలో కూడా యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడో చూద్దాం. తండ్రి అంటే దేవుడు నాకంటే గొప్పవాడు, అంటే నేను దేవుడిని కాదనే కదా ఇక్కడ తండ్రి లేక దేవుడు నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల, నన్ను ప్రేమిస్తే, నిజంగా మనం యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నామా అండి? ప్రేమిస్తే నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు అని చక్కగా ఇక్కడ మాట్లాడు. కాబట్టి దేవుడు అందరికీ తండ్రి అండి. యేసుక్రీస్తు వారికి కూడా తండ్రే, యేసుక్రీస్తు వారికి కూడా దేవుడే. యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పిన మాటలు. రోమాపత్రిక 3వ అధ్యాయం 29. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అంటే ఇశ్రాయేలుకు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా అని మరి ప్రశ్నిస్తూ, అవును అన్యజనులకును దేవుడే, దేవుడు ఒక్కడే అని రోమాపత్రికలో పౌలు గారు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఒక్కడేనండి. అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా పౌలు గారు ఇలా తెలియజేస్తున్నాడు. 8వ అధ్యాయము 5-6 వచనాలు. ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశం అందైనను భూమి అందైనను దేవతలనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆ దేవుని నుండి సమస్తము కలిగెను. ఒక్కడే దేవుడున్నాడు, ఆయన నుండి సమస్తము కలిగెను. ఇక ఆయనకి పక్కన ఎవరు ఉండాల్సిన అవసరం లేదండి. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకి ఇంకెవరి సహాయము అవసరం లేదు. అందుకని ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, ఆయన నిమిత్తము మనమున్నాము అంటున్నాడు. కాబట్టి ఆయనకు మరి ఎన్నో రకాలైన పేర్లు బిరుదులు కూడా పెట్టబడ్డాయండి. కాబట్టి దేవుడు ఒక్కడే సర్వ సృష్టిని సృష్టించినట్టుగా మనకి ఈ లేఖనాలు ఉన్నాయి. అయితే ఆయన మరి ఎవరి ద్వారా ఏవి నెరవేర్చాలో అటన్నిటిని కూడా వారికి ఆ శక్తిని ఇచ్చి వారి ద్వారా కూడా నెరవేర్చినట్టుగా మనకు లేఖనాలన్నీ చూస్తుంటే, మరి పాత నిబంధన గ్రంథంలో మరి ఒక ఏలియా కానీ, ఒక ఎలీషా కానీ, ఒక మోషే కానీ, మరి అలాగనే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కానీ, అపోస్తులు కానీ, వాళ్ళ ద్వారా దేవుడు మరి జరిగించింది దేవుడే. కాబట్టి సమస్తమునకు
మూలము, ఆధారము దేవుడు. అయితే ఆ దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా జరిగించినట్టుగా మరి లేఖనాలు ఉన్నాయి. కాబట్టి మనం దేవుడే చేశాడు, అయితే ఎవరి ద్వారా చేశాడు, ఎలా చేశాడు అనేది మనకు లేఖనాలన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి ఇక్కడ మొట్టమొదట మొత్తం సమస్తము ఆయనదే, సంకల్పము, ఏర్పాటు, చిత్తము అంతా కూడా మనకు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం నుంచి 1 నుంచి 13 వచనాలు చూస్తుంటే అక్కడ దేవుని సంకల్పం అంటది, దేవుని నిర్ణయము, దేవుని ఆలోచన, దేవుని సంకల్పన బట్టి అని 4 సార్లు ఉంటుందండి. అలాగే చిత్తము అని ఆయన ఏర్పాటు గురించినటువంటి మర్మము అని ఇవన్నీ కూడా దేవుడు తనలో తాను ఆలోచించుకొని సమస్త సృష్టిని ఆయన ఒక్కడే జరిగించినట్టుగా మనకి ఇక్కడ లేఖనాలు చూస్తుంటే చక్కగా అర్థమవుతుంది. మళ్ళీ చదవండి మీరు ఎఫెసీ పత్రిక 1 నుంచి 13 వచనాలు చదువుతుంటే చక్కగా దేవుడు తనలో తాను ఆలోచించుకొని సమస్తమును క్రీస్తు ద్వారా జరిగించాలని ఆయన సంకల్పము. ఎందుకంటే మనందరం కూడా క్రీస్తు ద్వారా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఆయన దగ్గరికి రావాలని, క్రీస్తు ద్వారానే మనం ఆయనకు కుమారులుగా స్వీకరించాలన్నది జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు క్రీస్తు ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఏర్పాటు, దేవుని చిత్తము, దేవుని సంకల్పము అది అర్థం కావాలి ముందు మనకు. అది అర్థమైతే దేవుడు ఎవరో, క్రీస్తు ఎవరో చక్కగా అర్థమవుతుంది. ఇంకా ఆయనకున్నటువంటి బిరుదులను బట్టి ఆయనే మరి కర్త, అంటే సృష్టికర్త, అన్ని విషయాల్లో ఆయనే కర్తగా ఉన్నట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. కొన్ని చూద్దాము. మొట్టమొదట ఆలోచనకర్త. కీర్తన 16వ అధ్యాయము 7వ చరణం భక్తుడు, అంటే దావీదు భక్తుడు అంటున్నాడు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది అంటున్నాడు ఇక్కడ భక్తుడు. అంటే నాకు ఆలోచనకర్త ఎవరా అంటే యెహోవాయే అంటున్నాడు. ఇక వేరే వాళ్ళు ఎవరు కూడా ఆలోచనకర్తలు కాదు అని ఖచ్చితంగా మనము విశ్వసించాలి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29, జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే దేవుడు అన్న సంగతి ఇక్కడ ఈ లేఖనాన్ని బట్టి మనకు, అంటే ఆలోచన శక్తి, ఆలోచనకర్త ఎవరయ్యా అంటే దేవుడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. మరొక మాట, ఆ సమాధానకర్తయగు అధిపతి అని దేవునికే పేరండి. మనుషులలో ఎవరికి కూడా సమాధానాన్ని ఇచ్చేవాళ్ళు కారు. దేవుని సహాయంతో ఎవరైనా మనకు సమాధానాన్ని ఇవ్వగలుగుతారేమో కానీ దేవుడు తనంతడు తానే ఎవరికైనా సమాధానం ఇవ్వగలడు. అలాగే దేవుని సహాయం ద్వారా మనుషులు ఇవ్వగలుగుతారు కానీ తనంతట తన సొంతగా ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. కాబట్టి సమాధానకర్త యొక్క అధిపతి అంటే దేవుడే. కాబట్టి మనుషులకు ఎవరికి పెట్టకూడదు. ఒకవేళ యేసుక్రీస్తు వారికి సమాధానకర్త యొక్క అధిపతి అని యేసుక్రీస్తు వారికి ఉన్నా అది దేవుని చేతనే ఇవ్వబడింది. ఎందుకంటే దేవుడు మరి తనకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు, నా అంతటా నేనేమో ఏమీ చేయలేను, తండ్రి ఏమనవలనో ఏమి మాట్లాడవలనో సమస్తము నాలో ఉండి ఆయన జరిగిస్తున్నాడు. కాబట్టి ఆయన నాలో ఉండి తన ఇష్టాన్ని జరిగిస్తున్నాడు. కాబట్టి ఆయన చిత్త ప్రకారమే నేను చేయగోరుతాను కానీ ఆయన ఇష్టం లేకుండా నేను ఏమీ చేయనని చక్కగా ఆయన మనకు చదివించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుని వలన మాత్రమే మనకు సమాధాన కారకుడిగా ఉన్నాడు కానీ తనంతట తాను సర్వశక్తిమంతుడు కాదు, అలాగనే సమాధానకర్త కూడా కాదు. చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనంలో ఇలా ఉంది, గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. యెహోవాయే సమాధానకర్త అని చెప్పి గిద్యోను పేరు పెట్టాడట. ఎందుకు? నాడు ఇశ్రాయేలీయులను మిద్యానీయులు ఘోరంగా బాధ పెడుతున్నటువంటి సమయంలో ఇశ్రాయేల్ అందరూ కూడా మరలా దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆయన మరలా న్యాయాధిపతి గిద్యోను దర్శించి ఇలా అంటున్నాడు. 6వ అధ్యాయము 16వ వచనం, నేను నీకు తోడయ్యుందును కనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేసేదవని చెలవిచ్చాను. ఈయన ఎవరంటే యావాసు కుమారుడైనటువంటి గిద్యోను. గిద్యోనుకు దేవదూత ద్వారా దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు, నువ్వు ఒకే మనిషిని చంపినట్లుగా మిద్యానీయులందరినీ కూడా చంపుతావని చెప్పి నేను నీకు తోడై ఉంటానని చెప్పి ఆయనకి చెప్పినప్పుడు ఆయన మరి సూచన అడిగి దాని వలన బలం పొందుకొని ఆయన ద్వారా మిద్యానీయులందరినీ కూడా మరి ఓడించి తరిమినట్టుగా
వాళ్ళ అధిపతులైనటువంటి మరి ఓరేబు జేయబులను కూడా చంపినట్టుగా మనకి లేఖనాలు ఉంటాయి. మనకు న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 22 నుంచి మరి 25 వచనాలు, 22 నుంచి 25 వచనాలు చదువుకుంటే చక్కగా మనకు అక్కడ అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ఇశ్రాయేల్ అందరూ కూడా మరి గిద్యోను బూర ఊదంగానే దేవుడే ఆ దండులోకి ఒక దూతను పంపించి వాళ్లకు వాళ్ళే ఒకళ్ళకొకళ్ళు ఎదురుగా మరి కత్తి దూసి మరి గల్లంతా పరిగెత్తినట్టుగా మనకు వీళ్ళందరూ ఇశ్రాయేల్ అందరూ తరిమినట్టుగా మనకు ఆ లేఖనాలన్నీ కూడా చదువుతుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు ఎవరి వలనైనా ఎలాగైనా సమాధానం ఇవ్వగలడు. అంతేగాని దేవుని సహాయం లేకుండా, దేవుని కృప లేకుండా, దేవుని అనుగ్రహం లేకుండా ఏ మనిషి మరొక మనిషిని సమాధానం ఇవ్వలేడు. దేవుడు తోడై ఉంటేనే కానీ ఏ గొప్ప కార్యాలైనా చేయగలడు. తనంతట తానుగా ఎవ్వరూ ఏమీ చేయలేరన్న సంగతి మనకు లేఖనాలన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మనిషికి ప్రత్యేకమైనటువంటి అధికారాలు అంటూ లేవు, దేవుడిచ్చిన ఈ తప్ప. అలాగే పౌలు గారి దీవెన చూద్దాము. రోమపత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో ఇలా అంటున్నాడు, సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడై ఉండునుగాక. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడై ఉండునుగాక అని ఇక్కడ చదివిచ్చాడు. అలాగనే మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడుబడునుగాక అంటున్నాడు పౌలు గారు. కాబట్టి సమాధానకర్తయగు దేవుడే మన జీవాన్ని, ఆత్మను, శరీరాన్ని అన్నిటిని కూడా పరిశుద్ధంగా ఉంచడానికి ఆయనే మరి సంపూర్ణమైన పరిశుద్ధపరచడానికి దేవుడే మరి నిందారహితంగా పూర్ణంగా చేస్తాడని చెప్పి ఇక్కడ పౌలు గారి ద్వారా మనం తెలుసుకున్నాం. అలాగనే ఇంకా మరి దేవుడు సమాధానకర్తే కాదండి, సహాయకర్త కూడా అని రాయబడింది. దేవుని గురించి ఇంకా మనకు సహాయం చేసేటువంటి సహాయకర్త కూడా మనకు లేఖనాల్లో ఆయన గురించి ఉంది. చూద్దాము. ఓషయి 13వ అధ్యాయము 9వ వచనం, ఇశ్రాయేలు నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు అంటున్నాడు దేవుడు. నాడు ఇశ్రాయేలులు దేవునికి వ్యతిరేకమయ్యి వాళ్ళే నాశనం అయిపోయారు. నేడు మనము కూడా దేవునికి వ్యతిరేకమైపోయి దేవుడెవరో క్రీస్తు ఎవరో తెలియకుండా అనే వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ మనం కూడా దేవునికి దూరం అయిపోయి నాశనం అయ్యే పరిస్థితిలో ఉంటున్నామన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు సహాయకర్త, అలాగే దేవుడే నిరీక్షణకర్త అయి ఉన్నాడు అన్న మాట కూడా మనకు లేఖనాల్లో ఉంది. అది కూడా చూద్దాం. నిరీక్షణకర్తయగు దేవుడు, రోమపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్ము నింపునుగాక. సమస్త ఆనందముతోనూ సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ఎవరు? నిరీక్షణకర్తయగు దేవుడు. నిరీక్షణకు కర్త కూడా దేవుడేనండి. మళ్ళీ ఇంకొక మాట ఏమంటే ఆదరణకర్త కూడా దేవుడే. రోమపత్రిక 15వ అధ్యాయం 6వ వచనం, దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో నొకడు మనసు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు, ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక అంటున్నాడు. ఏమని మనం ఒకరికొకళ్ళు మనసు కలిగి ఉన్నట్లుగా ఈ ఓర్పు ఇవన్నీ కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు అన్న సంగతిని ఇక్కడ మరి పౌలు గారు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడే సమస్తమునకు కారకుడు అని చెప్పి మనము యెషయా గ్రంథంలో చూసాం. యెషయా గ్రంథము 44:24 మనం ముందుగానే చూసాం. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, సమస్తము నేను ఒకడినే నిర్మించాను అని చక్కగా చెప్పాడు. కాబట్టి ఆదరణకర్త అయినా, నిరీక్షణకర్త అయినా, సహాయకర్త అయినా, సమాధానకర్త, సృష్టికర్త, ఆలోచనకర్త మొత్తము దేవుడేనండి.
ఇంకెవరికైనా ఈ బిరుదులు ఈ యొక్క క్యారెక్టర్లన్నీ చేయగలిగారు అంటే ఖచ్చితంగా అది దేవుని వలన వాళ్ళకు అనుగ్రహింపబడినయే తప్ప తనంతట తానుగా ఎవ్వరికీ లేవండి. యేసుక్రీస్తు వారికి లేవు, అపోస్తులకు లేదు, ప్రవక్తలకు లేదు, ఎవ్వరికి లేదు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగానే వాళ్ళు చేశారు. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మరి ఒక ఏదైతే వాళ్ళు నిర్ణయించాడో దేవుడు వాళ్ళకు ఆ నిర్ణయం ప్రకారంగానే వాళ్ళు చేశారు తప్ప సొంతగా ఎవ్వరికి కూడా దేవునికి తప్ప ఇంకెవ్వరికీ లేవండి. కాబట్టి మరి క్రీస్తు యేసుని మరి దేవుడు మరి జగత్తు పునాది వేయబడక నియమించి ఆయనకు తన యొక్క సర్వాధికారాన్ని ఇచ్చినట్టుగా మనకు చనిపోయి తిరిగిలేసిన తర్వాత యేసుక్రీస్తు వారు కూడా అంటాడు. అలాగనే ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నియమించినట్టుగా మరి భక్తులు చెప్పారు, అంటే అపోస్తులు చెప్పారు, మరి ప్రవక్తలు కూడా చెప్పారు. ఆ లేఖనాలు చూద్దాము. ఎందుకంటే దావీదు గారు చెప్పాడు, పౌలు గారు కూడా తెలియజేశాడు. ముందు దావీదు గారి మాట చూద్దాం. కీర్తన 2వ అధ్యాయం 6వ వచనం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోని మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను అంటున్నాడు దేవుడు. నా రాజును అంటే దేవుడే స్వయంగా రాజు, మళ్ళీ ఆయన ఇంకొక రాజును సియోని మీద మరి రాజుగా నా రాజును అంటే ఆయన ఎవరో కదండి, ఆయన కుమారుడైన క్రీస్తును రాజుగా, ఈ లోకానికి రాజుగా, అధిపతిగా నియమించాడు, దేవుడు నియమించాడు అన్న సంగతి చక్కగా ఇక్కడ మరి కీర్తనకారుడి ద్వారా తెలియజేశాడు. తర్వాత మాట, మరియు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను అంటున్నాడు. దావీదు గారి ద్వారా ఏమంటున్నాడంటే, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అని యేసుక్రీస్తు వాక్కుగా ఉన్నప్పుడే యెహోవా దావీదు ద్వారా యేసుక్రీస్తుకు చెప్పిన మాట ముందుగానే దావీదు గారి ద్వారా తెలియజేశాడు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటాడు. అందుకంటే మరి ఇదే మాట మనకు ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఆ దూతలలో ఎవరితోనైనా చెప్పాడు ఈ మాట అంటే, దూతలతో ఎవరితో చెప్పలేదండి, తన కుమారుడితోనే చెప్పాడు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కన్నాను అన్నాడు. అలాగనే నేను నీకు తండ్రినై ఉంటాను, నీవు నాకు కుమారుడివై ఉంటావు అని చెప్పి ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి గురించే చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు వారే మరి దేవుని కుమారుడిగా, వారసుడిగా ఉన్నట్టుగా మనకు లేఖనాలన్నీ కూడా అర్థమవుతాయి. అంటే దూతలతో ఎప్పుడు చెప్పలేదండి, తన కుమారుడి ద్వారానే ఈ విషయాలు చెప్పాడు. నువ్వు నాకు కుమారుడివై ఉంటావు, నేను నీకు తండ్రినై ఉంటానని చెప్పి చక్కగా ఆయన చెప్పిన మాట. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మాటల్లో కూడా మరి ఆయన ఎప్పటివాడో తన గురించి తాను చెప్పుకున్న మాటలు చూద్దాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 24. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి, జగత్తు పునాది వేయబడక ముందే నీవు నన్ను ప్రేమించితివి అని చెబుతూ నీతి స్వరూపుడు వగు తండ్రి అంటున్నాడు. ఎప్పుడు జగత్తు అంటే ఈ ప్రపంచం ఏది తయారు కాకముందే, సృష్టింపక ముందే క్రీస్తుని మొట్టమొదట ప్రేమించినట్టుగా క్రీస్తే చెప్తున్నాడు. నన్ను ప్రేమించితివి, జగత్తు పునాది వేయబడక ముందు నన్ను ప్రేమించవు తండ్రి అని చెప్పి, నీతి స్వరూపుడు తండ్రి అని చెప్పి దేవుని అంటున్నాడు. అలాగనే ఇంకొక మాట కూడా 17వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటాడంటే, లోకము పుట్టుక మునుపు నీ యొద్ద నాకు మహిమ ఉన్నది, నేను భూమి మీదకి వచ్చాను, ఆ మహిమను తగ్గించుకొని భూమి మీద మనిషిగా వచ్చాను, తిరిగి నీ దగ్గరకు వస్తున్నాను, కాబట్టి మరలా అదే మహిమను తిరిగి నాకు ఇవ్వు అని చెప్పి దేవుణ్ణి ప్రార్థించినట్టుగా మనకి ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఆయన జగత్తు పునాది వేయబడక ముందే దేవుని చేత నియమించబడ్డాడు. ఆయనకు దేవుని కుమారుడనే మహిమ ఉంది. ఆయనకు వచ్చి ఒక సామాన్యుడిగా బతికి మరలా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు నీ దగ్గర నీ కుమారుడిగా ఉండే మహిమను మరలా తిరిగి ఇవ్వమంటున్నాడు. అలాగే ఇదే మాటను మరి పేతురు గారు కూడా ఆయన ఎప్పటివాడో, క్రీస్తు ఎప్పటివాడో చెప్తున్నాడు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అంటే క్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను, కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునిడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కడవరి కాలం ఈ దినాలను అంటే ఇజ్రాయిల్ యొక్క అంత్య దినములయందు మరి ఆయన ప్రత్యక్షపరచబడ్డాడంటే శరీరధారిగా వచ్చి అందరికీ కనపడ్డాడండి. ఆ రోజున దూతలకు కనపడ్డాడు. ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులందరూ చూశారు. మరి అందరు దూతలు చూశారు, మనుషులు చూశారు.
మరి ఈ లోకంలో ప్రత్యక్షపరచబడ్డాడు అన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ పేతురు గారు తెలియజేశాడు. అలాగనే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 7లో కూడా పౌలు గారు కూడా ఇలా అంటున్నాడు, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాను, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దానిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఈ జ్ఞానం అనేది మర్మముగా ఉందట. ఇది ఎప్పుడు నియమించాడంటే దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే మన మహిమ నిమిత్తం దేవుడే నియమించాడు అన్న సంగతి ఇక్కడ మరి చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇప్పుడు వాడు కాదండి. జగత్తు పునాది వేయబడక మునిపే మొట్టమొదట దేవుడు కలిగించి సర్వ సృష్టికి ఆయన ద్వారా జరిగించి ఆ సృష్టికి ఆయననే మరి రాజుగా మరి వారసుడిగా నియమించినట్టుగా మనకు లేఖనాలన్నీ ఉంటాయండి. అలాగే మరి ఇంతకీ ఈ జ్ఞానం ఎవరు అనేది కూడా ఆయనే తెలియజేశాడు. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24 ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు ఎవరంటే పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు అన్న సంగతి చెప్తున్నాడు. కాబట్టి ఈ జ్ఞానము మరి సామెతల గ్రంథము 8వ అధ్యాయం 22లో కూడా ఘోషిస్తుంది, జ్ఞానము ఘోషిస్తుంది అని చెప్పి 22 నుంచి 31 దాకా చదివితే అవన్నీ క్రీస్తు గురించే ఉంటాయండి. కాబట్టి దేవుడు వాక్కుగా కుమారుడుగా ఉన్న యేసును ఈ భూమి మీదికి పంపి మనుషులందరి పాపముల నిమిత్తము ప్రాయచిత్తముగా యేసును సిలువకు అప్పగించి ఆయన మరణము ద్వారా మనలందరినీ తనతో సమాధానపరుచుకొనవలెనని మరి అలా ఆయన ద్వారా సమాధానపరుచుకొనెను. అందుకే పౌలు గారు ఏమంటున్నాడంటే ఇలా అంటున్నాడు. చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 16 చదివితే మరి ఆయన ద్వారా దేవుడు మనల్ని ఎలా సమాధానపరుచుకున్నాడో ఆ విషయాన్ని పౌలు గారు రాశాడు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును సిలువకు కొట్టి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేశాను. వీళ్ళిద్దరిని సమాధానపరచవలని ఇలాగు చేశాను. కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు అన్న సంగతిని ఇక్కడ పౌలు గారు తెలియజేశాడండి. కాబట్టి యేసుక్రీస్తు వారిని దేవుడు ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ పాపము నుండి రక్షించి ఆ దేవునితో సమాధానపరచడం కొరకే ఆయన్ని ఈ భూమి మీదకి పంపించినట్టుగా మనకు ఈ లేఖనం అర్థమవుతుంది. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 కూడా చదువుతున్నా. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని, క్రీస్తు ద్వారా సమాధానపరుచుకొనవలెననియు తండ్రి అభిష్టమైన దేవుని కోరిక తన ప్రియ కుమారుడైన క్రీస్తు ద్వారానే సమస్తాన్ని తనతో సమాధానపరచుకోవాలని. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చిన మనుషులందరూ కూడా మరి ఆయన ఎంతో ప్రేమించి లోకానికి పంపిస్తే అందరూ కూడా దేవునితో సమాధానాన్ని పోగొట్టుకున్నారు. ఎంతమందిని పంపించినా కూడా వాళ్ళెవ్వరు కూడా దేవుని ఇష్టప్రకారంగా ఎవరు కూడా సమాధానాన్ని ఇవ్వలేకపోయారు. ఆయా కాలాల్లో రాజులు కొంతమంది దావీదులాగా కొంతమంది చేసినా చాలామంది ఫెయిల్ అయిపోయారు. కాబట్టి చివరికి యేసుక్రీస్తు ద్వారానే సమస్తమును తనతో సమాధానపరుచుకోవాలని దేవుని అభిష్టం అంటే దేవుని కోరిక, దేవుని సంకల్పము, దేవుని ఇష్టము, దేవుని ఏర్పాటు. ఈ ఏర్పాటు తెలియకనే మనం యేసుక్రీస్తుని దేవుడు అంటున్నాము. తండ్రిని ఈయన్ని కలిపేసి ఈయన ఒక రెండో దేవుడిగా, పరిశుద్ధాత్మను కూడా మూడో దేవుడిగా, ముగ్గురు కలిస్తేనే ఒక దేవుడు, లేకపోతే దేవుడు తనంతట తాను దేవుడు కాదు అన్నట్టుగా మనము లేఖనాలను పూర్తిగా అపార్థం చేస్తున్నామండి. కాబట్టి మరి తండ్రి అయిన దేవుడే క్రీస్తును సమాధాన కారకుడిగా మరి నియమించినట్టుగా మనం ఈ లేఖనాలన్నిటిని చూసాం. అంతేగాక మరి యేసు విశ్వాసమునకు కర్త. కానీ ఇది ముఖ్యం, ఎందుకంటే ఈ కర్తలు అనేవన్నీ కూడా క్రీస్తుకు సంబంధించినవి కాకపోయినా విశ్వాసమునకు కర్త మాత్రం ఖచ్చితంగా యేసుక్రీస్తు వారే. ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు విశ్వాసమునకు కర్త. కాబట్టి మనం ఎవరైనా సరే ఆ యేసుక్రీస్తు దేవుని యందు విశ్వాసాన్ని ఎలాగైతే కలిగి ఉన్నాడో మనము కూడా ఆ యేసుక్రీస్తు ద్వారానే
విశ్వసించి ఆయన మాటలు మనకి ఏదో చెప్పాడో ఆ మాటలన్నిటిని బట్టి, ఆయన చెప్పిన మాటలను బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితేనే మనందరకు రక్షణ. అందుకని విశ్వాసం మనకు ఆయనే కర్త అని మరి హెబ్రీ పత్రికలో పౌలు గారు తెలియజేశాడు. ఆ మాట చదువుదాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఆ క్రీస్తు వలె ఈ లోకాన్ని జయించి దేవుడు చెప్పిన ప్రకారంగా, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా, ఎందుకు మనం సృష్టించబడ్డాం, మన కొరకు కూడా ముందు యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే దేవుని కార్యాలన్నింటినీ చేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, అలాగనే మనము కూడా ఆ ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయడానికి క్రీస్తునందు మనం కూడా సృష్టించబడ్డాం. క్రీస్తునందు అంటే క్రీస్తు ద్వారా, క్రీస్తు చెప్పిన మాటలు విని ఆ క్రీస్తు ద్వారా మనం రక్షణలో కంటే ఆ క్రీస్తు వలె ఆయన ఏ విధంగా అయితే ఈ లోకం నిమిత్తం మనందరి పాపం నిమిత్తం చనిపోయాడో మనం కూడా ఆయనలాగని పాపం నిమిత్తం శరీరాన్ని చంపేసి ఆత్మీయంగా ఆయనలో తిరిగి ఆయన వలన మరలా జన్మించాలి. ఆయన వలన అంటే వాక్యం వలన తిరిగి మరలా జన్మించాలి. మరి మొదటి జన్మ తల్లిదండ్రులు ఇచ్చింది శరీర జన్మ, రెండవది ఆత్మ ప్రకారంగా తిరిగి మరలా జన్మించాలి. క్రీస్తు ద్వారా తిరిగి మరలా జన్మిస్తే మనం పరలోకానికి యోగ్యతను సంపాదించుకుంటాం. కాబట్టి ఈయనే విశ్వాసమునకు కర్త. అలాగనే మనందరికీ తండ్రితో సమాధానపరచడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని కుమారుడు, సమాధానమునకు కారకుడు, సమాధానమునకు అధిపతి, సమాధానమునకు రాజు. కాబట్టి క్రీస్తుని ఈ విధంగా మనము మరి నమ్మాలి. కానీ ఏ దేవుని స్థానంలో పెట్టి ఈయనే సృష్టికర్త అని అనటానికి మరి బైబిల్ ఒప్పుకోవట్లేదండి. కాబట్టి ఇంకొకటి లాస్ట్గా యేసుక్రీస్తు వారు సమాధానకర్త మాత్రమే కానీ సృష్టికర్త కాదు అనే సంగతి మనకు అర్థమైపోయింది. అలాగనే ఇంకొక మాట, కొంతమంది ఏంటంటే పరిశుద్ధాత్మ సృష్టికర్త లేకపోతే తండ్రి అని అంటున్నారు. ఎందుకంటే మూడో దేవుడిగా చూపిస్తున్నారు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ గురించి మరి యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడో ఆ లేఖనాలు చూద్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం పరిశుద్ధాత్మ గురించి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉన్నట్టుకై ఆయన వేరొక ఆదరణకర్త. తండ్రి ఆదరణకర్త, తండ్రి వలన యేసుక్రీస్తు ఆదరణకర్త. అలాగనే మరి తండ్రి వేరొక ఆదరణకర్తను కూడా పంపిస్తాడని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉన్నట్టుగా ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ అంటే ఈ ఆత్మ ఎవరాయ అంటే వాక్యానికి స్వరూపం. దేవునికి స్వరూపం క్రీస్తు అయితే ఆ క్రీస్తు వాక్యానికి స్వరూపం అంటున్నాడు ఈయన. కాబట్టి సత్యస్వరూపి అయిన ఆత్మ మీకు అనుగ్రహించును అంటున్నాడు. కాబట్టి మరి ఆయన ఉత్తరవాది అని కూడా మనకు యేసుక్రీస్తు తెలియజేశాడు. ఆ మాట చూద్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే పుట్టినోట్లో మరి వేరొక ఉత్తరవాది అని ఉంది. ఉత్తరవాది అంటే ఇంగ్లీష్లోనైతే అనదర్ అడ్వకేట్, సలహాదారుడు, అడ్వకేటు, సహాయం చేసేవాడు అన్నట్టుగా మనకు లేఖనాల్లో ఉంది. అనదర్ అడ్వకేట్ అని చెప్పి ఇంగ్లీష్లో కూడా ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ అంటే ఉత్తరవాది. సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును అంటున్నాడు. ఏదైతే యేసుక్రీస్తు వారు బోధించాడో అటన్నిటిని కూడా పరిశుద్ధాత్మ వచ్చి మనకు వివరంగా అపోస్తుల ద్వారా బోధించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు నేను సత్యమని చెప్పుచున్నా, నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ వస్తాడు, ఆయన వచ్చి మీకు నీతిని గురించి పాపమును గురించి ఒప్పింపజేస్తాడు. కాబట్టి ఆయన సర్వసత్యాన్ని ప్రకటిస్తాడు. సర్వసత్యం అంటే ఇప్పుడు నేను చెప్తే మీరు వినరు, ఆయన వచ్చినాక సర్వసత్యం ప్రకటిస్తాడు. ఆయన నేను ఏవైతే చెప్పాలనుకున్నానో, ఏవైతే దేవుడు నాకు అనుగ్రహించాడో నాకు ఇచ్చిన వాటిలోనే ఆయన తీసుకుని ప్రకటిస్తాడు తప్ప ఆయన సొంతగా ఆయనంతటా ఆయన ఏది కూడా ప్రకటించడు. నేను తండ్రి చిత్త ప్రకారంగా ప్రకటించాను. ఆత్మ కూడా పరిశుద్ధాత్మ కూడా నా వాటిలోనే తీసుకుని ప్రకటిస్తాడు తప్ప ఆయనంతటా ఆయన సొంతగా ఏమి ప్రకటించడు. కాబట్టి సమస్తము దేవునివే. యేసుక్రీస్తు వారు చెప్పినా పరిశుద్ధాత్మ చెప్పినా దేవుడు ఆజ్ఞాపించిన వాటినే వాళ్ళు చేశారు తప్ప సొంత నిర్ణయాలు యేసుక్రీస్తు వారు కానీ పరిశుద్ధాత్మ కానీ తీసుకున్నట్టుగా బైబిల్లో
ఎక్కడా ఉండదండి. అవి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగానే వాళ్ళు చేశారు. మరి యేసుక్రీస్తు వారికి అధికారాన్ని ఇచ్చి దేవుని అన్నీ నాయన్నీ దేవుని అంటాడు యేసుక్రీస్తు. కాబట్టి నా వాటిలోనే తీసుకొని పరిశుద్ధాత్మ మీకు బోధిస్తాడు తప్ప తనంతట తాను ఏమీ బోధింపడు అన్నాడు. యేసుక్రీస్తు వారేమో తండ్రి చెప్పిన ప్రకారంగా నేను చేస్తాను తప్ప తండ్రికి వ్యతిరేకంగా నేను ఏం చేయను. అంటే ఇప్పుడు తండ్రియే యేసుక్రీస్తు వారు చేశాడు, యేసుక్రీస్తు వారు చేసినయే పరిశుద్ధాత్మ మనకు తెలియజేశాడన్న సంగతి మనకు చక్కగా అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, మనము యేసుక్రీస్తు వారిని దేవుడని, పరిశుద్ధాత్మను మూడో దేవుడని ఈ విధంగా విశ్వాసాన్ని మనం గల్లం చేస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి అంటే వేరొక ఉత్తరవాది అంటే మనం తెలుగులో అర్థం చేసుకుంటే ఓదార్చువాడని, శాంతి ప్రదాత అని, మరి సహాయకుడని ఎన్నో విధాలుగా మనం ఆయన గురించి చెప్పుకోవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు మనకు పాపం నుండి రక్షించి ఆయన శిలువ రక్తం ద్వారా మనలందరినీ పాపాన్ని కడిగి పరలోకానికి వెళ్ళేటువంటి సమాధానకర్తగా, మధ్యవర్తిగా, యాజకుడిగా ఏవైతే ఉన్నాడో అలాగునే మరి పరిశుద్ధాత్మ కూడా మనకు సహాయం చేసి ఈ భూమి మీద ఉన్నప్పుడు రక్షణలోకి వచ్చిన మనలందరినీ ఆ దేవుని సన్నిధికి చేరే అంతవరకు మరి ఆయన మనకు సహాయకుడిగా ఉన్నట్టుగా మనకు లేఖనం. ఎవరైతే రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకుంటారో వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ సహాయముగా ఇవ్వబడుతుందన్న సంగతి మనకు లేఖనాన్ని బట్టి మనకు చక్కగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయన మనందరికీ కూడా విశ్వాసమునకు కర్తగా ఉన్నాడు. కాబట్టి ఆయన మరి దేవుడు కోరుకున్నట్టుగా ఆయనే మనందరికీ ప్రధాన యాజకుడిగా కూడా ఉన్నాడు ఇప్పుడు. ఎందుకంటే నిరంతరం ఆయన జీవిస్తున్నాడు. ఇప్పుడు బతికాడు కాబట్టి, దేవుడి చేత బతికింపబడ్డాడు కాబట్టి నీకు నిరంతరం బతికుంటాడు. కాబట్టి ఇప్పుడు దేవునికి మనకు మధ్యవర్తిగా, ప్రధాన యాజకుడిగా, నిరంతరం యాజకత్వాన్ని చేసేటువంటి యాజకుడిగానే ఉన్నాడు. దేవుని కుడిపార్శ్వమున తన కుమారుడిగా ఆసీనుడై ఉన్నాడు తప్ప యేసుక్రీస్తు వారు సృష్టికర్త కాదు, దేవుడు కాదండి. అలాగే పరిశుద్ధాత్మ సృష్టికర్త కాడు, దేవుడు కాడు. కాబట్టి వీరిద్దరూ దేవుని ఆజ్ఞ ప్రకారంగా జరిగించిన వాళ్లే తప్ప దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చారే తప్ప వీళ్ళిద్దరూ దేవుళ్ళని అనడానికి వీలేదు. సృష్టికర్త దేవుడు ఒక్కడే. ఇదే విశ్వాసాన్ని నమ్ముతారని ప్రభుపేట మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. లేఖనాలన్నింటినీ చూడండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. నేను ముగిస్తున్నాను.